నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరంగపట్నం ప్రజా వైద్యశాలలో ఆకాశం హాస్పిటల్, పాత అన్నపూర్ణ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పెద్దమ్మాజీ రమణ పాల్గొని ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ ప్రజా వైద్యశాల శ్రీ దుర్గా కమ్యూనిటీ వాలంటరీ హెల్త్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో నడుపుతున్నామని ప్రజా వైద్యశాల వ్యవస్థాపకులు డాక్టర్ ఎం రాజారెడ్డి, ప్రెసిడెంట్ అత్తిలి శ్రీరామచంద్రమూర్తి, వైస్ ప్రెసిడెంట్ ఎల్ శివరామకృష్ణ, ట్రెజరర్ బీసెట్టి రామకృష్ణ, సెక్రటరీ గోల్కొండ సత్యనారాయణ తెలియజేశారు. ఈ ప్రజా వైద్యశాలలో 360 రోజులు ఉచితంగా సేవలు ఇస్తామని తెలియజేశారు. వల్ల కొంచెం తేడా ఉన్నాయి. సో ఏంటంటే గుండెకి సంబంధించి ఒక పరీక్ష ఉంటుంది, యాంజియోగ్రామ్ అని చేస్తారు. బేసిక్గా పరీక్ష చేయించుకోవడానికి 20,000 ఖర్చు అవుతుంది. ఓకేనా, నేను ఫ్రీగా చేపిస్తాను. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఆరోగ్యశ్రీ కార్డు నేను ఫ్రీగా చేపిస్తా. రాజమండ్రి ఒకసారి మా హాస్పిటల్కి వస్తే ఇక్కడ చూపించి తాడేపల్లి కూడా ఉంది. ఆ మిషన్ నాకు పరీక్ష చేయడానికి తాడేపల్లి కూడా ఉంది. బస్ ఛార్జీలు ఎంత అవుతుంది? 200 ఎంత అవుతుంది. రూమ్ వచ్చారనుకో 30,000 మిగులుతుంది. అదేంటో చూసేసి దానికి త్వరగా టాబ్లెట్ రూమ్ ర్యాంక్ అదే అడ్మిషన్ బయట 25,000 యాంజియోగ్రామ్ పరీక్ష, గుండె పరీక్ష మొత్తం వైద్యశాలకు వచ్చిన పేషెంట్లందరికీ చెప్తున్నాము. ఈరోజు మా ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన ఆకాశం హాస్పిటల్ స్టాఫ్కి, డాక్టర్స్కి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఊరి ప్రెసిడెంట్, మెంబర్స్ మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. ఈ హాస్పిటల్కి మెయిన్ కారణం ఏంటంటే లేబర్కి మనం హెల్ప్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ పెట్టాము. దీనికి మా సంఘం పెద్దలందరూ కూడా సహకారం చేస్తున్నారు. 9 సంవత్సరాలండి. 6 సంవత్సరాలు చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ప్రజా వైద్యశాలలో సేవలు పూర్తిగా అందించలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం అందించలేకపోయామంటే మాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్స్ లేవండి. అందువల్ల మాలో మేమే కొంచెం హెల్ప్ చేసుకొని చేస్తున్నాము. ఈ రోజు ఈ ఆకాశం హాస్పిటల్ నుంచి వీళ్ళు వచ్చి వీళ్ళు హెల్ప్ చేస్తాం అంటున్నారు. దాన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందుకని మా కమిటీ తరఫున నేను వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామస్తుల సహకారం, గ్రామ పెద్దల సహకారం, గ్రామ ప్రెసిడెంట్ గారు, గ్రామ పెద్దలు వీళ్ళందరి సహకారంతో మేము చేస్తున్నాం. డబ్బులు లేవు, బాగా పూరన్న ప్రతి పేషెంట్కి కూడా నేను రూపాయి తీసుకొని నేను వైద్యం చేయగలను. మీరు ఎవ్వరు పంపించినా సరే నా దగ్గర పేషెంట్స్ వస్తే నాకున్నంతలో నేను చేస్తాను. నా వల్ల కానివి పెద్ద హాస్పిటల్స్ పంపిస్తాం. వాళ్ళకు కూడా తగ్గింపులు చేయమని చెప్తాము. ఆరోగ్యం చేస్తారు. ఆరోగ్యం లేకపోతే లోయెస్ట్ అమౌంట్లో వైద్యం చేస్తారండి.